అయితే లైట్లు కొత్త చేసినాం చూడు ఎట్లా కనబడుతున్నాం. ఇట్లాంటి డ్రింకులు తెచ్చుకొని తాగుతున్నాం అన్నాడు. తెలిసినట్టే పోనీ పోనీ అంటున్నాడు. ఎందుకంటే రోడ్ తెరవని వాళ్ళకు ఏడ సీట్లు వదిలేసి వస్తామా అని బాధ మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే తిరుపతి నుంచి హైదరాబాద్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనం ప్రస్తుతం పార్కింగ్ లో ఉన్నాం. బస్సు అయితే ఇక్కడ 8:30 మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడే. ఇగో బస్సులన్నీ చూడండి పార్కింగ్ లో ఎలా ఉన్నాయో. పార్కింగ్ నుంచి 8:15 బయలుదేరితే 8:30 పాయింట్ ముంగట బస్ స్టాప్ దగ్గర. ఆ నుంచి పికప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మహేష్ డ్రైవింగ్ లో ఉన్నాడు. నేను పికప్ చేసినాక ఎక్కుతాను. మహేష్, తిరుపతి వచ్చిన ఇంతకుముందు బస్ మీద రాలే, నేను కూడా రాలే. మరి రూట్ ఎట్లా అయిపోయింది? నేను కూడా దగ్గర 20 years అయింది తిరుపతి రాక. చూద్దాం, పికప్ చేసుకుంటూ వెళ్దాం. పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మహేష్, నేను, జగ్గు ఉన్నాం. పార్కింగ్లోకి వెళ్ళి అయితే బయలుదేరుతున్నాం. కరెక్ట్ 7:30 అయింది. అగో మా కండక్టర్ ముంగట వెళ్తున్నాడు. ఆయననే మా కండక్టర్ బైక్ మీద. మాకు రూట్ తెలియదని వచ్చి బైక్ మీద వెళ్ళి తీసుకెళ్తున్నాడు. బస్ లైన్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఇక ఈ నుంచి వెళ్ళి వెళ్తున్నాయి. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. ఇక యోలో బస్ మనం అయితే తీసినాం కదా ఇంతకుముందు. యోలో, కావేరి, ఇవన్నీ మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళి ముంగడు పోయి యూటర్న్ చేసుకొని రావాలి. కావేరి వెళ్తుంది వెళ్ళి. జింగ్ బస్ ముంగటికెళ్ళి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఈ కింద ఇక రైల్వే ట్రాక్ కింద. ఇదైతే ఒకప్పుడు ఎట్లుండనేమో. ఇప్పుడు వెళ్తున్నాం మేము. ముంగట యూటర్న్ తీసుకొని వచ్చేస్తాం. సునామీ వచ్చిన రోజు అయితే నేను ఈయనే ఉన్నా తిరుపతిలో. బండగుర్తు అన్నట్టు సునామీ రోజు తిరుపతిలో ఉన్నా నేను. మహేష్ యూటర్ అదే అవతల నుంచి రింగ్ అయ్యి రింగ్ వేసుకొని వీడియో కూడా ఎంత నీట్గా వస్తుందో. వేసుకొని మళ్ళీ అలా రైట్ తీసుకోండి మహేష్ గారు. అలా తీసుకోండి. 34 దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు. పిల్లర్ నెంబర్ 34 అండి. అక్కడ లెఫ్ట్ లో ఆపుకోవాలి. తిరుపతి ఫ్లైఓవర్ కింద అయితే మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ఫ్లైఓవర్ లో అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు ఏమి లేవు, కుల్లా ఉంటుండే ఈ రోడ్డు. చాలా రోజుల తర్వాత చూస్తే హ్యాపీగా ఉంది తిరుపతి. ఇగో ట్రావెల్స్ ఆఫీసులన్నీ అయితే ఇక్కడనే ఉన్నాయి చూడండి. తేజ, ధరం తేజ, ఇంటర్సిటీ, నియోగో, సింధు. ఇగో జగనేనా బండి? జగన్ బండి. ఇగో మనోడు ఇక్కడనే ఉన్నాడు చూడు. ఇగో ఇదే బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ది. పోనీయండి, ఆయన చూసుకుంటా పోనీ. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది లెఫ్ట్ సైడ్. తెలిసి కూడా మళ్ళీ తెలియదు అంటాడు చూడండి మహేష్. ఫైనల్ గా మన పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ట్రాన్స్ ఇండియా ఇక్కడనే మన సీట్లన్నీ ఎక్కుతాయి. ఇప్పుడైతే మనం తిరుపతి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. మా రమణ ఆఫీస్ అయితే ఇదే, సాత్విక్. ఇక్కడనే బోర్డింగ్ పాయింట్ ఉంటది. ఈ నుంచి వెళ్ళి టికెట్లు ఎక్కుతుంది. ఇగో టికెట్లన్నీ ఇక్కడ వెయిటింగ్ హాల్. సీట్లు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాయి. ఇది మా ఆఫీసు. అందరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. మా ఆఫీస్ మేనేజర్, అందరు స్టాఫ్, వీళ్ళంతా రమణ. ఇదంతా వెయిటింగ్ హాల్. అదే సాత్విక్ అని కనబడుతుంది కదా, అదే మా ఆఫీసు. తిరుపతి ఆఫీస్ ఇక్కడ నుంచే వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. మా కండక్టర్ కూడా ఇక్కడనే ఉంటాడు. మేమైతే ఇప్పుడు బస్సు అయితే పాయింట్లో పెట్టినాం. బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. చూడండి ఇగో ఆ షాప్ లోకి పోయినాము. అగో ఆ షాప్ లోకి పోయి ఏం తెచ్చుకున్నాం అంటే చూద్దాం, ఒక్క నిమిషం. ఇట్లాంటి డ్రింకులు తెచ్చుకొని తాగుతున్నాం అన్నారు. మాకు పని లేక, బస్సు ఆగినందుకు పని లేక చూసి ఈ డ్రింకులు తెచ్చుకొని తాగుతున్నాం. ఇక్కడ 180 రూపీస్. ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు ఇప్పుడే.
ఫైనల్ గా అయితే బయలుదేరుతున్నాం. లీలామాల్ సెంటర్ నెక్స్ట్ పికప్ పాయింట్. నెక్స్ట్ లీలామాల్ సెంటర్ అవుతున్నది. లీలామాల్ సెంటర్ పికప్ 5 టికెట్లు ఉన్నాయి. పికప్ చేసుకొని వెళ్దాము. మనకైతే ఏం తెలియదు. ముంగట కండక్టర్ అయితే పోతుండు, మేము పోతున్నాం. తిరుపతి నుంచి అయితే బయలుదేరినాం. లీలామాల్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. రైట్ తీసుకోగానే ఇక్కడనే వేసేసాయి. ఇక్కడ రైట్ తీసుకుంటే ఆడ విక్రమ్ ఆగిందంట. మనోడు అక్కడనే ఆగిండు. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది లీలామాల్ సెంటర్. మా మహేష్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నాడు. రోడ్డు తెలియకపోయినా కూడా మంచి హుషారులో ఉన్నాడు. గూగుల్ తల్లి నమ్ముకొని పోతున్నాడు. మా అన్న పేరు సోము. హాయ్. మమ్మల్ని అయితే ఇక్కడ వదిలేసి పోతుంది లీలామాల్ సెంటర్. ఈ నుంచి వెళ్ళి మేము పికప్ చేసుకుంటూ వెళ్తాం. హాయ్ అన్న, బాయ్. జగ్గు పికప్ పాయింట్లు చెప్పిండా? ఏం చెప్పిండు? దాటిన తర్వాత డిమార్ట్ దాటిన తర్వాత ఇలా పికప్ అవుతుందా మన బండి? డిమార్ట్ రాయలోకి దాటిన తర్వాత ఆర్టీ ఆఫీస్ పికప్ అయితే చేయాలి. ఇప్పుడు వెళ్తున్నాం. మా జగ్గువే మొత్తం వైజాగ్ గాని, తిరుపతి గాని, బెంగళూరు గాని మా జగ్గు పికప్ చేస్తాడు. తెలిసినట్టే పోనీ అంటున్నాడా? అలా ఆర్టీ ఆఫీసు పికప్ ఉన్నది కానీ మనం దోలేడా అయితే వస్తలేదు. అన్ని వస్తున్నాయి, అయితే అన్ని వస్తున్నాయి. చెప్పినవి ఒకటి వస్తుంది. డిమార్ట్ దాటంగానే రాయల్లోకి అన్నాడు. లెఫ్ట్ సైడ్ రీమార్ట్ దాటినాము. రాయల్లోకి దాటినాక ఆర్టీ ఆఫీస్ అంట. ఆర్టీ ఆఫీస్ దగ్గర టికెట్లు ఉన్నాయి. ఎక్కించుకొని కర్కంబాడి. నెక్స్ట్ కర్కంబాడి. మా జగ్గు అయితే ఆర్టీ ఆఫీస్ పికప్ కూడా వేసేసిండు. నెక్స్ట్ కర్కంబాడి. 3 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఏ స్టేజ్ ఎక్కడా అని. ఎందుకంటే రోడ్ తెరవని వాళ్ళకు ఏడా సీట్లు వదిలేసి వస్తామా అని బాధ. మాకు ఏం బాధ లేదు, పికప్ చేసుకుంటాం. మా జగ్గు ఉన్నాడు. మాకైతే జగ్గు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నాడు. డ్రైవింగ్ చేస్తుండు. బండికి అయితే లైట్లు కొత్త చేసినాం. చూడు ఎట్లా కనబడుతున్నాం. ఇప్పుడే ఆర్టీ ఆఫీస్ అయితే దాటినాము. నెక్స్ట్ కర్కంబాడి. అవి పికప్ చేసుకుని వెంబడే రైల్వే కోడూరు. కర్కంబాడి స్టాప్ కి అయితే వచ్చినాము. గడప లెఫ్ట్ ఉన్నది కదా. ఇట్లా అందులో దూరది అనుకుంటా. లెఫ్టే బండి దూరదన్లా. ఇగో బిర్జి. ఇగో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ ఎక్కుతాము. ముచ్చటగా 3వ పాయింట్ కూడా పికప్ అయితే అయిపోయింది. కర్కంబాడి. నెక్స్ట్ ఎక్కడ మనకి ఇప్పుడు? నెక్స్ట్ వచ్చేసి రైల్వే కోడూరు. 9:50 PM. కర్కంబాడిలో అయితే బయలుదేరినాము. బండి అయితే 15 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. మహేష్ అయితే డ్రైవింగ్ చేస్తుండు. ఈ రోడ్ అయితే చాలా సంవత్సరాలతో అయితే వచ్చిన ఫ్రెండ్స్. దగ్గర 20 సంవత్సరాలు అనుకుంటా. కడప రాజంపేట 2002 లో తిరిగిన ఇక్కడ. అది కార్ లో. 2012 లో కూడా మేఘనాలో అయితే తిరిగిన. 12 తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. రోడ్ అయితే కొంచెం ప్యాచులు గా ఉంది. ఈ రోడ్డు ఎట్లుంటుందో తెలియదు. మేమైతే మెల్లగా వెళ్తున్నాం. ఇది డైరెక్ట్ వెళ్ళి కడప చౌరస్తలా కలుస్తుంది ఈ రోడ్డు. ఇదంతా అడవి, నల్లమల్ల ఫారెస్ట్ కింద. ఇక్కడ ఒక ఊరు వస్తుంది కుక్కల దొడ్డి అని. అదైతే బాగా గుర్తు మనకు. చూపిస్తా ఆ ఊరు కూడా. ఇదైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఆంజనేయపురం అంట ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ ఏంటంటే ముంగట ఫారెస్ట్ ఉంటది కాబట్టి చెక్ పోస్ట్ ఇది. చూద్దాం. ఈ రోడ్ అంతా కొంతలే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇది రేణిగుంట కడప హైవే. ఇదంతా ఫారెస్ట్. రైల్వే కోడ్ తోటి అయిపోతుంది అంట ఫారెస్ట్. ఇది మొత్తం ఇక ఫారెస్టే అన్నట్టు. ఈ రోడ్లో అయితే జర్నీ చేయక చాలా రోజులు అవుతుంది. రోడ్ అయితే బాగానే ఉంది. ఇగో ఏం ఊరు ఇది? ఒక్క నిమిషం ఉంటుంది. ఇది కుక్కల దొడ్డి. రైట్. ఇగో ఈ ఊరు ఒక్కటి జ్ఞాపకం ఉంటుంది నాకు. ఇది 20 సంవత్సరాలు అయినా కూడా ఈ ఊరు కుక్కల దొడ్డి గుర్తు అన్నట్టు. ఫేమస్ మనకు.
ఇది ఒక్కటే గుర్తుంటది. ఇప్పుడే ఫారెస్ట్ అయితే అయిపోయింది, మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం. నెక్స్ట్ రైల్వే కోడూర్ ఎంత ఉన్నది చెప్పు? 30 కిలోమీటర్స్ ఉందా? రైల్వే కోడూర్ అయితే 30 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది. చూడండి, కొండలు అయితే వలగొట్టి రోడ్డు తీల్చిరు ఇళ్ళకెళ్ళి. కొండలు చూడు ఎట్లున్నాయో. ఇదంతా అడవే, ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అన్నట్టు. చూడండి చెట్లు ఎట్లున్నాయి. ఇగో మా వాళ్ళకు ఎంత ఓపిక అంటే భయం లేకుండా దొరుకుతారు డ్రైవర్ అన్న వాళ్ళందరికీ ఆన్సర్. మా మహేష్కి ఆన్సర్, ఎందుకంటే అడవిలో బండి తోలుతుంది కదా. చూడండి లైటింగ్ మాత్రం సూపర్, మా బండిది ఎట్లా కనబడుతున్నా చూడండి. ఏంది ఇది? ఫారెస్ట్ చెక్ పోస్టా? ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఇది అవుట్ గేట్. ఫారెస్ట్ అయిపోయినట్టుంది. ఏ ఊరు ఇది? ఈ రూట్ లో దాబాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అయితే అసలు అడవి రూట్ లో అయితే దాబాలే ఉండకపోవు. రెస్టారెంట్ అంట. టైం అయితే 10 అయింది. రైల్వే కోడూరు అయితే ఎంటర్ అయినాం మనము. రైల్వే కోడూరు ఒక పికప్ చేసుకొని వెళ్దాం. రైల్వే కోడూరు పోస్ట్ ఆఫీస్ దగ్గరనా? పోస్ట్ ఆఫీస్. రైల్వే కోడూరు టౌన్ కి అయితే ఎంటర్ అయినాము. ఇదంతా రైల్వే కోడూరు. చాలా రోజులు అయింది వచ్చి. మహేష్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గా దొరుకుతాడు. వెళ్తున్నాం చూడ, రైల్వే కోడూరు గిరిజ అనుకుంటా ఇది. ఓకే, ఇక్కడనే అనుకుంటా. రైల్వే కోడూరు పికప్ కూడా అయిపోయింది. మా మహేష్ అయితే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నాడా. స్మైల్ స్మైల్. మొత్తం మా మహేష్ పికప్ చేస్తున్నా. మా మహేష్ మా జగ్గు మనడైతే చూడ మరీ ఇంట్రెస్ట్ గా చూస్తున్నా అసలు. ఓకే రైట్, రైల్వే కోడూరు తర్వాత నెక్స్ట్ జగ్గు రాజంపేట్ 36 కిలోమీటర్స్ ఉన్నది. శ్రీకోట జంక్షన్ కి అయితే వచ్చేసినాం. ఇది రేణిగుంట టు కడప రోడ్. రైల్వే కోడూరు దాటి శ్రీకోట ఊర్లోకి అయితే వచ్చినాం. ఈ హైవేలో అయితే కొంచెం ఇది చిన్న ఘాటు. చూడండి బండ్లు ఎట్లా ఎక్కుతున్నాయా, అంటే ఒక గడ్డలాగా ఉంటది అంతే. నారో మార్పు ఇప్పుడు డౌన్ ఉంటది చూడు, మొత్తం డౌన్ ఉంటది. ఇది అవో మెల్లగా ఎక్కుతున్నాయి అటు సైడ్ వచ్చే లారీలు. మొత్తం డౌన్ అన్నాడు. రాజంపేట అయితే ఇంకో 10 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్ అయితే ఒకటే దడదడ ఉన్నది. చిన్న చిన్న బోతులు, కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది. అంత సాపు అయితే లేదు రోడ్డు. దడదడ శ్రీనివాసపురం. రాజంపేట అయితే ఇంకో 3 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అక్కడ. ఇంకొక 1.5 కిలోమీటర్స్ అయితే ఉన్నది రాజంపేట బైపాస్. చూద్దాం, వెళ్తున్నాం. రాజంపేట అయితే వచ్చేసినాము బైపాస్ లో. ఓల్డ్ బస్ స్టాండ్ అంట మన పికప్ పాయింట్. చూద్దాం, మన పికప్ పాయింట్ ఎక్కడ ఉందో చూద్దాం. మన పికప్ పాయింట్ అయితే వచ్చేసింది. పికప్ పాయింట్ చూద్దాం. స్లో ఇల్లు వాడ బస్ ఆగింది చూడ, అన్నయ్య కూడా అదేనా మన పికప్ పాయింట్.
మా మహేష్ కింది కూడా వచ్చేస్తుంది. ఓకే ఠీకే. రాజంపేట పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నందలూరులో 2 టికెట్లు పికప్ చేసుకొని డైరెక్ట్ కడప 7 రోడ్ జంక్షన్ పికప్ అయిపోయిందంటే హైవే ఎక్కడమే డైరెక్ట్ హైదరాబాద్. మనం అది పెన్నా నది అనుకుంటా, ఇది నాకు తెలిసి పెన్నా నది మీద అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు నందలూరు పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కడప అయితే 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. కడప టైమింగ్ వచ్చేసి 11:30 PM అవుతున్నది. చూద్దాం, ఒక 10 minutes అట్లా వెళ్ళిపోదాం. మహేష్ డైరెక్ట్ కడప 7 రోడ్ జంక్షన్. నీకు రోడ్ ఇచ్చేసినాం, నువ్వు వెళ్ళిపో. మా జగ్గు అయితే పికప్ చేసినా ఇక కళ్ళ చూడు ఎట్లున్నది. ఫుల్ ఎగ్జైటింగ్ గా పికప్, తిరుపతి పికప్ చేసినా అని ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు అన్నాడు. లోపటి నుంచి ఆనందం ఉట్టి పడుతుంది. ఇప్పుడే ఒంటిమిట్ట ఊరు ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ ఒక 150-200 సంవత్సరాల టెంపుల్ ఉంటది. అదే ఇదే అనుకుంటా. అగో గుట్ట గోపురం ఉంటది పెద్దది ఒకటి కనబడుతుంది. ఇక్కడ కడప అయితే 30 కిలోమీటర్లు ఉంది. కడప పికప్ చేసుకున్నామంటే వెళ్ళిపోవడే. ఒంటిమిట్ట గోపురం పెద్ద ఉంటది, అది ఓల్డ్ 150 సంవత్సరాల ఏమో అంటారు. అగో ఇది చాలా గుర్తు అన్నట్టు నాకు. ఇగో ఇదే అప్పుడు ఇదంతా ఓపెన్ ఉండే, ఇంత లేదు. మేము అప్పుడు కారులో వచ్చినప్పుడు ఇది 150-200 సంవత్సరాలు కలిగిన టెంపుల్ అంట. ఇది స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట అంటది. ఇది ఒకటి గుర్తుంది నాకు. మన ఆలిబాయ్ ఉన్నాడు కదా, షిరిడి జరుగుతాడు, దాంతో పాటు ఒక క్లీనర్ ఉంటుండే అన్నట్టు. వాడు భయ్యా జంపరా పోతే దేక్కో చెలో జంపర్ అయ్యా అంటుండే అన్నట్టు. అంటే జంపర్ అంటే ఏందిరా ఆయన అని అడిగితే వాడు ఏమన్నాడంటే అన్న స్పీడ్ బ్రేకర్ అయ్యంట. స్పీడ్ బ్రేకర్లను జంపర్ అంటాడంట వాడు. అది హలో మహేష్ బాబు, సామ్మే జంపరా పోతే దేక్కో చెలో. అప్పుడు గోవా తిరిగేటప్పుడు అయితే వాడు ఉంటుండే, దేక్కో నరసింహన్న రోడ్డు టైట్ రైతా आप जल्दी चलो मैं बोल तो साइड अंटूडे अन्नट्టు. आप जल्दी चलो मैं बोलो सर का आप जाओ कुछ भी नहीं आता अंटूडे. ఆ గోవా ఘాట్ల పాపం మస్తు సైడ్ చెప్తాడు మనోడు. జబ్బర్ ఏడుండో కానీ బొంబాయిలో ఉండంట. జబ్బర్ ఈ వీడియో దిగ్గతో మీరు కాల్ కరో. ఇదవటం బద్వేల్ రోడ్. ఇది ఇక్కడ రైట్ పోతే బద్వేల్ పోతుంది. బద్వేల్ ఇగో ఇదే అనుకుంటా. కడప దగ్గరకు అయితే వచ్చినాం మనం. ఇప్పుడు కడప ఎంట్రన్స్ ముంగట ఉంది, చూద్దాం. మనమైతే ఇప్పుడు 7 రోడ్ జంక్షన్ కి అయితే పోవాలి. ఇక్కడనే అనుకుంటా లోపలికి పోవాలి మనము. గుత్తి కడప 5 కిలోమీటర్స్ లెఫ్ట్. కడప పికప్ అయితే అయిపోయింది. అటు ఇటు రోడ్ కన్ఫ్యూజ్ అయితే వెళ్ళినాం, వచ్చినాం 7 రోడ్కు వెళ్తున్నాం. టైం అయితే 12:20, హాఫ్ అన్ అవర్ 40 minutes లేట్ బండి. ఇటు ఇప్పుడే కడప ఊర్ల నుంచి అయితే బయటికి వెళ్ళాం. కడప సర్కిల్ ఇది. రైట్ సైడ్ పోయినాం, రైట్ సైడ్ నుంచి అయితే వచ్చినాం. ఇప్పుడు రైట్ సైడ్ రేణిగుంట పోతుంది, తిరుపతి రేణిగుంట స్ట్రేట్ వెళ్ళాలి మనం.
లెఫ్ట్ సైడ్కి ఏమో ఇది బైపాస్ రాయచోటి పోతాయి. ఇది ఇగో టోల్ రోడ్. మనం స్టార్ట్ అవుతున్నాం. హైదరాబాద్ అయితే 402 ఉన్నది, నంద్యాల 40, మైదుకూరు 26, కర్నూలు అయితే 189. చూద్దాం. ఈ రోడ్ అయితే సూపర్ ఉంటుంది. వెళ్ళిపోదాం మనం. కడప దాటినాక అయితే పెన్నా నది వచ్చింది. మా ఎక్బాల్ అయితే మొత్తం ఇలా కడప సిటీ మొత్తం తిప్పించేసి ఫోన్లో లైన్లో ఉండి వైఎస్ఆర్ బొమ్మ అన్నాడు. ఆ వైఎస్ఆర్ బొమ్మ కనవల్లే కానీ కడప 7 రోడ్స్ తిప్పినట్టు అయింది ఇలా మా. ఆయన ఇంకోటి ఏమంటాడు, వైఎస్ఆర్ నీ వైపు చూస్తాడు, మా వైపు చూస్తలేదు, హైదరాబాద్ వైపు చూసింది. భలే చెప్తారండి ఎక్బాల్ గారు. ఇప్పుడే పెన్నానది అయితే దాటినాము. అంతే అండి, తెలియని వాళ్ళు వస్తే ఆడుకుంటారు మీరు. మాకు కూడా టైం వస్తలేండి. మా వైజాగ్ వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం అట్లానే. వైజాగ్ వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం. ఇంటి దాటి ఎంత దూరం రావాలి? వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడే కర్నూలులో వాష్రూమ్ బ్రేక్ అయితే ఆపినాం. మహేష్ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడే నేను డ్యూటీ ఎక్కుతున్నా. మొత్తం మిన్నా అవుతాయి వాష్రూమ్ బ్రేక్. కర్నూలు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. టైం అయితే 4 అవుతుంది. చూద్దాం. చెక్ పోస్ట్, ఆర్టీఏ చెక్ పోస్ట్, జోగులాంబ, గద్వాల డిస్టిక్. ఫైనల్గా అయితే మనం కర్నూలు దాటేసి గద్వాల ఎర్రవల్లి చౌరస్తా దగ్గర అవుతున్నాం. 5:30కి అయితే జడ్చర్ల వచ్చినాం. టైం అయితే 5:30 అయింది. జడ్చర్ల స్టాప్. టైం అయితే 6:30 అయింది. ఇప్పుడే శంషాబాద్కి అయితే వచ్చినాం. శంషాబాద్ నుంచి మన రూట్ ఆరంగారు, మైదీపట్నం, లక్డికపుల్ వరకు అయితే వెళ్తాము. తిరుపతిలో అయితే 8:30కి బయలుదేరినాము. 8:30కి బయలుదేరితే మార్నింగ్ 6:30కి అయితే శంషాబాద్ రీచ్ అయినాము. శంషాబాద్ నుంచి మన రూట్ ఆరంగారు నుంచి అత్తాపూర్, మైదీపట్నం, లక్డికపుల్. ఆ నుంచి యథావిధిగా పంజాగుట్ట, అమీర్పేట్, కుక్కట్పల్లి అలా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఫైనల్ గా అయితే లక్డికపుల్ అయితే ఏరినాం. లక్డికపుల్ 7 అయింది టైం అయితే. ఇప్పుడే అమీర్పేట్ చౌరస్తాలో మెట్రో కింద అవుతున్నాం. టైం అయితే 7 అవుతుంది. ఫైనల్ గా తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే చేరుకున్నాం. నెక్స్ట్ ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి, హౌసింగ్ బోర్డ్, మియాపూర్, తర్వాత మా ఇంటికి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.